చెప్తుందన్నమాట. అందుకే మిమ్మల్ని పరిశుద్ధ గ్రంథం చదవమని చెప్తాను. చాలామంది దేవుని గ్రంథం చదవరు, దేవుని ఇంత అంత అని అంచనేస్తారు. అట్లా అంచనా వేయకూడదు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని చెప్తుంది. ఆకాశం అంతా కూడా కలుపుకుంటే దేవునికి సింహాసనం. సింహాసనం అంటే కుర్చీ అనమాట. కుర్చీ ఎంత ఉంటుంది, మనకు చిన్నగా ఉంటుంది. మనం ఒకరు కూర్చుంటే ఇంకొకరు కూర్చోలేరు అనమాట. ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే మరి స్థలం లేనప్పుడు మీద కూర్చోబెట్టుకుంటాం. కానీ మరి దేవుడు ఆకాశంలో కూర్చుంటే అంతా కూడా కుర్చీ అంతనే ఉంటుంది ఆయనకు స్థలం. చూడండి, ఆకాశం ఎంత పెద్దగా ఉంది ఎవరికి తెలియదు, ఎంత హైట్ ఉంది, ఎంత విస్తీర్ణం ఉంది అనేది ఎవరికి కూడా తెలియదు. చూడండి, భూమి ఆయన పాదపీఠం అనమాట. భూమి ఇంత పెద్దది. మనం మరి ప్రపంచం అనమాట. భూమి అంటే ఒక ప్రపంచం. ఇలాంటి ప్రపంచాలు దేవుడు ఎన్నో సృష్టించాడు. మరి మనం ఒక ఇల్లు కడతాం, ఒక 10 ఇల్లు కడతాం, ఒక కాలేజీ కడతాం, ఒక యూనివర్సిటీ కడతాం. చూడండి, మనుషులు ప్రభుత్వాలు కడతాయి, కానీ అవి భూమిలోనే ఉంటాయి అన్నమాట. ఒక 5 కిలోమీటర్లు ఉండొచ్చు, 10 కిలోమీటర్లు వచ్చు, మా అంటే 2 కిలోమీటర్లు, 5-10 కిలోమీటర్లు కట్టే కట్టడాలకే మనం ఎంత అబ్బా అంటే చూడండి. మరి దేవుడు ఇలాంటి భూములు ఎన్నో సృష్టించాడు. ఆయన మాటతో కలుగ్గాక అంటే కలిగిపోయినాయి అన్నమాట. మరి దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన గొప్పతనం కూడా మనం అంచనా వేయలేము.